మనం ఎక్సెల్ యొక్క షీట్ని జూమ్ చేయాలి అంటే కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని మౌస్లో స్క్రోలింగ్ ఇలా జూమ్ చేశాను. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డేటా టైప్ చేస్తున్నాను. ఆర్కే అని టైప్ చేశాను. నెక్స్ట్ ఈ సెల్లో ఒక డేటా టైప్ చేస్తున్నాను. ఆర్పి అని టైప్ చేశాను. నెక్స్ట్ వన్ ఏంటంటే కట్ పేస్ట్. కట్ అంటే కత్తిరించడం, పేస్ట్ చేయటం. డేటా ఒక్కచోటే ఉంటుంది. ఎక్కడైతే పేస్ట్ చేసావో అక్కడే ఉంటుంది, ఒరిజినల్లో ఉండదు. ఒక్కచోటే ఒక్కసారే పేస్ట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఆర్పి సెలెక్ట్ చేసా అంటే దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, అది సెలెక్షన్లో ఉన్నట్లు. లోపల కర్సర్ బ్లింక్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ హోమ్ మెనూలోనే కట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, లేదా షార్ట్ కట్ ఏంటంటే Ctrl+X బ్లింక్ అవుతుంది, చుట్టూ బ్లింక్ అవుతుంది. ఎంత బ్లింక్ అయినప్పటికీ ఇది కట్ పేస్ట్ కాబట్టి ఒక్కసారే పేస్ట్ అవుతుంది. కర్సర్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అంతే. ఇక సెకండ్ టైం పేస్ట్ అంటే పేస్ట్ అవ్వదు, ఒక్కసారి పేస్ట్ అవుతుంది. ఆ బ్లింకింగ్ క్యాన్సిల్ అవుతుంది, డేటా కట్ అవుతుంది అంతే. దట్ ఈస్ ద కట్ పేస్ట్.